హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మా వారు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేచి వచ్చిన తర్వాత ఇంకా మేము లేవనే లేదు. మా రిత్తిగాడు ఇంత ముందుకే లేచాడు, నేను అందరం లేచాము. లేచిన తర్వాత మా రిత్తిగాడు ఆట స్టార్ట్ చేశారు. చూసారా, కట్టెన్ వేసుకొని ఆడుతూ ఉన్నాడు. మా వారికి పిల్లలకి నెయిల్స్ ఉంటే అస్సలు నచ్చదు అన్నట్టు, అందుకే నెయిల్స్ తీస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మన స్టార్ మాలో మళ్ళీ సరికొత్త సీరియల్ స్టార్ట్ కాబోతుంది అండి. ఈ సీరియల్ ప్రోమో చూసిన తర్వాత నాకైతే ఈ స్టోరీ చాలా డిఫరెంట్గా అనిపించింది అండి. తల్లి కూతుర్లకి మధ్య ఇంత మంచి రిలేషన్ ఉంటుందా అనేసి అనిపించింది. మీకు కూడా ఈ సీరియల్ ప్రోమో చూసిన తర్వాత, నేను చెప్పిన వీడియో విన్న తర్వాత, నేను పెట్టిన వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అనేది కమెంట్లో చెప్పడం మాత్రం నాతో మర్చిపోవద్దు. స్టోరీలోకి వచ్చేద్దాము. జైలు అంటేనే నరకం కదా ఫ్రెండ్స్, అట్లాంటి జైలును కూడా స్వర్గంలా మార్చేసింది మన చిన్ని అండి. సీరియల్ నేమ్ వచ్చేసి చిన్ని అండి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక తల్లికి ఆ జైల్లోనే ఒక ఆడపిల్ల పుడుతుంది. తనే మన చిన్ని అండి. తను పెరిగి పెద్దదవుతుంది. తనకి 10 ఏళ్ళు నిండిన తర్వాత జైలు శిక్ష అనుభవిస్తున్న తన తల్లి దగ్గర ఉండకూడదు అనేసి కోర్టు తీర్పునిస్తుంది. తనని ఒక స్వచ్ఛంద సంస్థకి అప్పగించాలి అనేసి చెప్తుంది అండి. జైలు నుండి దూరంగా, తన అమ్మకి దూరంగా వెళ్ళేటప్పుడు చిన్ని తన అమ్మకి ఒక మాట ఇస్తుంది అండి. అమ్మ ఎప్పుడూ కూడా తప్పు చేయదు, అమ్మ చేస్తే అది తప్పే కాదు, అసలు అమ్మ తప్పు చేయలేదు అనేసి తను నమ్ముతుంది. ఆ విషయాన్ని చట్టానికి నిరూపిస్తాను అనేసి తన తల్లికి మాట ఇస్తుంది అండి. తన తల్లి కూడా చిన్ని దగ్గర ఒక మాట తీసుకుంటుంది. అమ్మ చిన్ని, నువ్వెప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలమ్మా, నవ్వుతూ ఎదగాలి అనేసి మాట తీసుకుంటుంది అండి. జైలు శిక్ష అనుభవిస్తున్న తన తల్లిని జైలు నుంచి బయటకి తీసుకురాగలదా లేదా అనేది మనం ఈ సీరియల్లో చూడొచ్చు అండి. అలాగే ఇన్ని సంవత్సరాలు జైల్లో తన అమ్మ దగ్గర పెరిగిన చిన్ని బయటకు వచ్చిన తర్వాత, అంటే తన అమ్మకి దూరం అవుతుంది కదా, అట్లా అమ్మకి దూరంగా వచ్చిన తర్వాత తన ప్రయాణం ఎన్ని మలుపులు తిరుగుతుందో మనం ఈ సీరియల్లో చూడవచ్చు. చిన్ని సీరియల్లో మన స్టార్ మాలో రాబోతుంది అండి. ఈ నెల అంటే జూలై 1న స్టార్ట్ కాబోతుంది. మన స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు స్టార్ట్ కాబోతుంది. నాతో పాటు మీరు కూడా మీ ఫ్యామిలీతో చూసి ఫస్ట్ డే చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెయిల్స్ తీయడం వర్షిత్కి కంప్లీట్ అయిపోయింది. తర్వాత తేజుకి తీశాడు. తర్వాత మా లవిత్కి, అలాగే రిత్తుకి కూడా తీస్తాడండి. నెయిల్స్ ఉంటే పిల్లలకి మురికి ఇరుకుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే మా వారికి అస్సలు నచ్చదు అన్నట్టు. అందుకే ఎప్పుడు కనిపించినా కొంచెం పెరిగినా కూడా తీసేస్తూ ఉంటారు. నన్ను కూడా నెయిల్స్ పెంచుకుంటే కోప్పడతా ఉంటారు రియల్గా చెప్పాలి అంటే. కాకపోతే నాకు లెఫ్ట్ హ్యాండ్కు పెంచుకోవడం ఇష్టం అన్నట్టు, చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. నాకు నెయిల్స్ కూడా చాలా తొందరగా పెరుగుతాయి, అందుకే అండి. తర్వాత ఇంకా మా వారు ఆ పని చేస్తున్నారు. ఇంకా రిత్తిగాడు ఆడుతూ ఉన్నాడు. నేనేమో ఇక్కడ బట్టలు తీసి బొంతలన్నీ మడతపెట్టి తర్వాత ఇల్లు ఉడ్చుకొద్దాం అనేసి ఇంకా ఇవన్నీ సర్దుతున్నాను. అండ్ నిన్న నేను జాతర రోజు వ్లాగ్ పెట్టాను కదా ఫ్రెండ్స్, చాలామంది చూసి లైక్ చేశారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే కొంతమంది చాలా అంటే చాలా వల్గర్గా కమెంట్ పెట్టారు. చాలా డిస్టర్బ్ అయిపోయాను నేనైతే. ఆ కమెంట్ చూసిన తర్వాత ఒక్కరిద్దరు పెట్టారు అండి. ఆ కమెంట్ ఏంటి అనేది కూడా చెప్తాను సింపుల్గా. మా వారు ఊరికి వచ్చినప్పుడు మా అత్తగారింట్లో ఉంటారు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారండి. మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే తనకి ఓన్లీ అత్తగారి ఇల్లే కాదు అండి, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా. అది కూడా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అండ్ నేనైతే ఎక్కువ శాతం మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నేను ఆ విషయం మీకు ఎప్పుడో చెప్పాను. ఒకవేళ మా అత్తగారింటికి వెళ్ళినా కూడా నేను బ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయను. ఇది చాలాసార్లు చెప్పాను. నాకు చెప్పి చాలా చిరాకు వచ్చిందండి. మా అత్తగారిని నేను చూసుకోకపోతే మా అత్తమామల్ని నన్ను అసలు వాళ్ళు మా ఊరికి వచ్చినా కూడా ఎంత కోప్పడేవారు, ఎన్ని లొల్లులు జరిగేటి మాకు. అట్లాంటివి మా దగ్గర ఏమీ లేవు అండి. మా అత్తమ్మ మావయ్య చాలా బాగా అర్థం చేసుకుంటారు. నేను కూడా వాళ్ళని ఒక కోడలాగా చూసుకుంటాను. కాకపోతే మా వదినే సిచ్యువేషన్ వేరు, నా సిచ్యువేషన్ వేరు. మా వదినే మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియోస్ తీస్తుంది, కానీ నేను తీయలేను. మా అత్తగారింట్లో చాలా తక్కువగా తీస్తాను. ఓన్లీ దీపావళికి వెళ్ళినప్పుడు మాత్రమే తీస్తాను. అది కూడా అప్పుడప్పుడు. మా అత్తమ్మ మామయ్యలు ఎక్కువగా చూపించాను వీడియోలో, వాళ్ళకి ఎక్కువగా ఇష్టం ఉండదు. ఇది చాలాసార్లు చెప్పాను. చెప్పినా కూడా కొంతమంది పిచ్చి కమెంట్ పెట్టారు, మా వారి ఇల్లరికం వచ్చారు అనేసి, మీరు మీ అత్తమ్మ వాళ్ళకి సేవ చేయరా, మిమ్మల్ని బెల్ట్తో కొట్టాలి, అది ఇదని ఒక మెంటల్ది కమెంట్ పెట్టింది శృతి లక్కీ అనేది. చాలా చిరాకు వచ్చింది. నేను ఇంకోసారి అట్లాంటి కమెంట్ పెడితే మాత్రం కంపల్సరీ కంప్లైంట్ చేస్తాను అండి. వాళ్ళకే కాదు, ఎవరికైనా సరే చెప్తున్నాను. మీకు నచ్చితే వీడియోస్ చూడండి, లేకుంటే లేదు అండి. ఇది నాకు చాలా సీరియస్గా చెప్పాలనిపించింది. యాక్చువల్గా అయితే నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నా మూడ్ పాడు చేసుకోవడం ఎందుకు అనేసి వీడియో షూట్ చేయలేదు. ఈ వీడియోలో షేర్ చేస్తున్నందుకు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. ఇంకోసారి ఇట్లాంటి దిక్కుమల్ల కమెంట్ మాత్రం నాకు
పెట్టకండి. మీకు నా వీడియోస్ నచ్చితేనే చూడండి, నచ్చకపోతే చూడొద్దు. ఇది నా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మా వదినే, నేను, మా అమ్మ, మా అత్తమ్మ వాళ్ళందరం కూడా కలిసే ఉంటాము. మా మధ్య ఎటువంటి లొల్లులు, గొడవలు, పిచ్చి పిచ్చి భేదాలు ఇవేమీ లేవు ఫ్రెండ్స్. అందుకే మీరు మధ్యలో ఉండి పుట్టించకండి అనేసి నేను చెప్తున్నాను అండి. కొత్తగా చూసే వాళ్ళకి, పాత వాళ్ళకైనా సరే ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ టైం మంచిగా చెప్తున్నాను కదా అనేసి ఎప్పుడు ఇలానే చెప్తాననేసి అస్సలు అనుకోవద్దు మీరు. నేనైతే ఖచ్చితంగా ఇంకోసారి కమెంట్ అట్లా పెడితే మాత్రం మీకు కంప్లైంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోను, ఖచ్చితంగా పెడతాను. ఇంకా మా వారి గురించి మీ అందరికీ తెలుసు. మా వారైనా, నేనైనా, మా వదినే, మా అమ్మ, మా అత్తమ్మ వాళ్ళందరం కూడా బాగుంటాము. మీరు కావాలంటే నా ఓల్డ్ వీడియోస్ చూసుకోండి, నేను ఎట్లాంటి మనిషినో కూడా మీకు తెలుస్తుంది. ఒక మనిషిని వీడియోలో చూసి అందాద వేయడం అనేది చాలా తప్పండి. పర్సనల్గా కావాలంటే తెలుసుకోండి మా గురించి, మేము చెప్తాము. లేదంటే మా ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇది నేను వీడియోలో చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. నాకు నిన్న జాతరలో రోజు వ్లాగ్ పెట్టాను కదా, ఆ వ్లాగ్లో పెట్టారన్నట్టు, ఎప్పుడు చూసినా మీ అమ్మగారింట్లోనే పడి చేస్తావు, అత్తగారింటికి వెళ్ళవా అని కొన్ని బాగా పిచ్చి కమెంట్లు పెట్టారు. అవన్నీ నేను రిప్లై ఇచ్చి డిలీట్ చేశాను. ఎందుకంటే నా మూడ్ పాడు చేసుకోవద్దనేసి. ఎందుకంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను, ఇల్లు చూసుకుంటున్నాను, వెస్టీజ్ చేస్తున్నాను, నాకు చాలా గోల్స్ ఉన్నాయి. నా మైండ్ ఇట్లా ఖరాబ్ చేయొద్దనేసి నేను చెప్తున్నాను అండి. సీరియస్గా చెప్తున్నాను, సిల్లీగా కాదు. గుర్తుంచుకోండి, ఈ విషయం అయితే గుర్తుంచుకోండి వీడియోలో చెప్పినందుకు. సారీ ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తాను. నేను మార్నింగ్ అయితే అవన్నీ పనులు చేశాను. ప్రత్యేకించి ఎందుకు మాట్లాడానంటే, ఒక్కరు ఇద్దరు చాలా గలీజ్గా పెట్టారు కమెంట్, అది మీరు చూసే ఉంటారు. చూసిన వాళ్ళైనా కొంచెం నాకు మెసేజ్ పెట్టండి, లేకుంటే రిప్లై ఇవ్వండి మీరే నా తరపున. అంటే ఎట్లాంటి దాన్నో చాలామందికి తెలుసు కాబట్టి నాకు మెసేజ్ పెట్టండి, ఇట్లా మీ గురించి ఒకరు కామెంట్ పెడుతున్నారు అక్క అనేసి. కొంతమంది ఆల్రెడీ మునుపు చేసినప్పుడు నాకు రిప్లై పెట్టారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేనైతే చూసి మళ్ళీ వెంటనే రిప్లై ఇచ్చాను అన్నట్టు తనకి. ఎందుకంటే మీరు మెంటల్ పొజిషన్లో ఉండి మమ్మల్ని మెంటల్ వాళ్ళని చేయొద్దు కదా, అది కరెక్ట్ పద్ధతి కాదు కదా. మీకు పిచ్చి ఉంటే మెంటల్ హాస్పిటల్లో చూపించుకోండి, లేకుంటే నార్మల్గా మీరు వీడియోస్ చూడకండి. కానీ వీడియోస్ చూసి వేరే వాళ్ళని టార్చర్ చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు. యూట్యూబ్లో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ అందరిది కూడా ఒకేలాగా ఉండదు, అది మీరు గుర్తుంచుకోండి. పదే పదే చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. నా మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది ఆ కమెంట్లు చూసిన తర్వాత. సారీ, వ్లాగ్లోకి వచ్చేస్తాను. ఇంకా వదినే దోశలు వేసింది అండి, పిల్లలకి దోశలు ఇష్టం అనేసి దోశలు ప్రిపేర్ చేశాము. అందులోకి నేను పల్లీల పచ్చడి చేశాను, వదిన వచ్చేసి టమాటా పచ్చడి చేసింది అండి. ఎందుకంటే తేజుకి ఇష్టం అనేసి టమాటా పచ్చడి చేసింది. అన్న ఈరోజే వస్తున్నాడు అండి, మార్నింగ్ బయలుదేరారంట. ఇంకా వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు. మీకు నా గురించి డీటెయిల్స్ కావాలంటే నేను ఒక వీడియో కంప్లీట్గా షేర్ చేస్తాను త్వరలోనే. ఈ విలేజ్ వ్లాగ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పండి. కావాలంటే లైవ్లోకి వస్తాను, మీకు దమ్ముంటే లైవ్లోకి వచ్చి నాతో మాట్లాడండి, అప్పుడు చెప్తాను మీ సంగతి ఏంటి అనేది. తర్వాత ఇంకా మేమిద్దరం ఈ పనులు చేస్తున్నాము. నేను మా అత్తగారింటికి వెళ్ళినా, మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళినా, మా ఇంటికి వెళ్ళినా, మా వదిన దగ్గరికి వెళ్ళినా, మా ఇంటికాడైనా నేను ఎప్పుడు కూడా ఖాళీగా ఎవరి దగ్గర ఉండను అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే కొంచెం రెస్ట్ తీసుకుంటాను. వదినే చేస్తుంది, అమ్మ కూడా చేస్తుంది, ఎక్కువ శాతం అమ్మ చేస్తుంది అండి. తర్వాతనే మా ఇద్దరితోని చేపిస్తుంది. ఎందుకంటే మేమిద్దరం చేసుకొని వస్తామనేసి మా అమ్మకు కూడా తెలుసు. అందుకే మా అమ్మ కూడా ఎక్కువ అమ్మనే కర్రీస్ వండుతుంది, మీ అందరికీ తెలుసు కదా. ప్రత్యేకించి మా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదనేసి నేను అనుకుంటున్నాను. మీరైనా తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుందనేసి నేను అనుకుంటున్నానండి. ఇక మీదటైనా వీడియోస్ చూసేవాళ్ళు కొంచెం వీడియోస్ నచ్చితే చూడండి, లేకుంటే లేదు. ఇట్లాంటి బాధ పెట్టే కమెంట్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఫస్ట్ సీరియస్గా తీసుకున్నాను, తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అండి ఆ కమెంట్ చూసిన తర్వాత. అసలు నిద్రపట్టలేదు 2 days. ఇంకా పిల్లలు టిఫిన్ చేయడం అయిపోయింది. తర్వాత రితుకి నేను, అమ్మ, వదిన ముగ్గురం తినిపించామండి. ఎందుకంటే వాడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ముద్ద అట్లా పెట్టుకుంటా వెళ్తాడన్నట్టు. ఇంకా పిల్లలేమో తింటా ఉన్నారు, మా వారేమో ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా రిత్తుగాడేమో వాళ్ళ నానమ్మతో ముచ్చడి చెప్తా ఉన్నాడు. మా రిత్తుగానికి మా మమ్మీ అంటే చాలా ఇష్టం. ఇంకా బాపే మళ్ళీ పుట్టాడేమో అనేసి మేము అనుకుంటాం కదా మా ఫ్యామిలీలో. మా రిత్తుని చూసినప్పుడు అలా నాకైతే అనిపిస్తుంది, మా అమ్మకు కూడా అలానే అనిపిస్తుంది అంటే. ఎందుకంటే వాడు అమ్మ గురించి అంత ఎక్కువ కేర్ తీసుకుంటాడు అన్నట్టు, అందుకే. తర్వాత ఇంకా ఇదేమో పాప దోశ అంట, నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా, చూస్తున్నా. మా వదిన మా రిత్తుకు వేసే దోశ గురించి. పాప దోశ ఒకటి, తర్వాత
ఏమంటారు పిట్ట దోశ ఒకటి, తర్వాత చేప దోశ ఒకటి అట. ఈ 3 వేస్తుంది అంట వదినే ఎక్కువ శాతం. మా రిత్తుగానికి నేను మా పిల్లలకు ఎప్పుడు వేయలేదండి, జస్ట్ నార్మల్గానే వేసేది దోశలు అయితే. ఇట్లా వెరైటీగా అయితే ఇంకా వదిన దగ్గర చూశాను అన్నట్టు. లవిత్కి వర్షిత్కి చిన్న చిన్న దోశలు వేసేది, కానీ ఇట్లా వెరైటీగా అయితే దోశలు ఎప్పుడు వేయలేదు. ఇది పిట్ట దోశ అంట, చూసారా. ఇంక ఇప్పుడు ఇవి మేము కొంచెం పల్లీల పచ్చళ్ళలో అద్దుకుంటూ తినిపించాలండి వానికి. అమ్మ కానీ నేను కానీ ఎవరో ఒకరం తినిపిస్తాము. వాడు ఉట్టిగా తినడు, కొంచెం లైట్గా పచ్చడి అద్దుతూనే తింటాడు. ఇంకా మా తేజుకేమో టమాటా పచ్చడి ఇష్టం అని చెప్పింది కదా, అది చేసింది వదినే. టమాటా పచ్చడితో తిన్నాడు వాడు. కొంచెమేమో కారం ఉప్పు నూనెతో తిన్నాడు లైట్గా ఫస్ట్. ఇంకా పిల్లలకి ఆడుకుంటా తినిపించడం అయితే నాకు బాగా అలవాటండి. చిన్నప్పుడు మా పిల్లలకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దాదాపు బయటికి వెళ్ళి తినిపించే వాళ్ళము. మా పక్కన ఫ్రెండ్ నేను ఒక ఆమె టైం అయిందంటే గిన్నెలు పట్టుకొని గ్లాసులు పట్టుకొని బయటికి వెళ్ళే వాళ్ళమండి. అప్పుడు ఆ రోజులే వేరు ఫ్రెండ్స్. అవన్నీ గుర్తొస్తూ ఉంటే భలేగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందరు తినడం అయిపోయిన తర్వాత మేము ముగ్గురం తింటున్నాము. అంటే పిల్లలు తినడం అయిపోయింది, మా వారు కూడా ఒకటే తిన్నారండి దోశ. తనకి తినబుద్ధి కాలేదంటే తను ఏదో తినేసి వచ్చాడు అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, అందుకోసం తినలేదు ఫ్రెండ్స్. ఒకటే దోశ. నేను పల్లీల పచ్చడి కొబ్బరి వేసి చేశానండి. మా అన్నయ్యకు మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం అన్నట్టు కొబ్బరి వేసి చేస్తే, ముఖ్యంగా అమ్మకి. అందుకే నేను అట్లా కొబ్బరి వేసి చేశాను. ఇంకా వదిన ఏమో టమాటా పచ్చళ్ళు కొన్ని పల్లీలు వేసి చేసింది అండి. 2 పచ్చళ్ళు కూడా చాలా బాగున్నాయి. అందుకే అందరం కూడా ఇష్టంగానే తినేసాము టిఫిన్. మేమందరం కూడా ఒకేసారి తినడం, ఇట్లా ఎంజాయ్ చేయడం ఇదంతా జరుగుతుంది అన్నట్టు ఊరికి వచ్చినప్పుడు, లేకుంటే అమ్మ ఈడికి వచ్చినప్పుడు. ఎందుకంటే మేము మా బాపుకి అమ్మకి ఉన్నదే మేమిద్దరం, అన్నయ్య నేను. ఇంకా మేమిద్దరమే కాబట్టి వదిన కూడా మా దానిలో కలిసినట్టు ఉంటుంది, మా వారు కూడా ఉంటారు కాబట్టి మేము కూడా అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి ఒకరి గురించి ఒకరం తెలుసుకొని, మా ఫ్యామిలీ గురించి తెలుసుకొని, అన్నిటి గురించి ఇట్లా కలిసిమెలిసి ఉండడం అలవాటు చేసుకున్నామండి. ఎందుకంటే నాకు సిస్టర్స్ లేరు, వదినే నాకు సిస్టర్ లాగా ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్లో తెలియక కొంచెం అపార్థం చేసుకున్నాను, కానీ తర్వాత మేమిద్దరం అన్నీ తెలుసుకొని ఇప్పుడు బాగానే ఉంటున్నాము. అందుకే ఇప్పుడు పుల్లలు పెట్టద్దు అనేసి కమెంట్ పెడుతున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే వదిన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మన ఇంటి టిప్స్. నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. వదిన పెట్టిన తర్వాతనే నేను పెట్టుకున్నాను. అంటే నాకు వంటలు చేయడం బాగా వచ్చన్నట్టు ఆ మోతాదులో నేను వెళ్ళి ఇట్లా వంటలు చేయడం స్టార్ట్ చేసి తర్వాత మెల్లిమెల్లిగా వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశానండి వదినని చూసిన తర్వాత. ఇంకా అన్నయ్య కూడా వచ్చేసాడు. అన్నయ్య వచ్చిన తర్వాత బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అన్నయ్య దగ్గరనే ఉంటారు. ముఖ్యంగా లవిత్ తేజు అండి, వీళ్ళిద్దరు ఎక్కువ ఉంటారు అన్నయ్య దగ్గర. ఇంకా వాడిని మనసున వాటని ఇవ్వకుండా కొద్దిసేపు కూర్చున్నాడు. అమ్మ వచ్చేసి అన్నయ్య వచ్చిండు కదా అని ఉల్లిగడ్డ కోడిగుడ్డు వండింది. వెజిటేబుల్స్కి ఇట్లా ఏమైనా వండుదాం అనుకున్నాం, కానీ ఇంకా లేట్ అవుతుంది అనేసి వండలేదు అండి. అన్నయ్య కూడా ఆకలి అవుతుంది అన్నాడు, అందుకే టక్కనే కర్రీ వండేసాము. అండ్ నిన్న ప్రిపేర్ చేసిన చికెను తలకాయ కూర అవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే వేరే కర్రీస్ వండలేదు అన్నట్టు ఒడవై అనేసి. ఇంకా అందరికీ అన్నం పెట్టేస్తున్నాను. అమ్మ ఏమో నేను పెట్టడం, వదిన కానీ అమ్మ కానీ ఇక్కడ తెచ్చి పెట్టడం, కలిపి పెట్టడం ఇవన్నీ చేస్తుంది అన్నట్టు. ముగ్గురం 3 రకాల పనులు చేసుకుంటాము, చూసారా. పిల్లలకి ఇంకా ముగ్గురికి కల్పిస్తుంది, వర్షిత్కి, లవిత్కి, తేజుకి, ఇంకా రిత్తుకి మేము తినిపిస్తామండి ఎవరో ఒకరం. లేకుంటే వాడు తినేటప్పుడు మనిషికి ఒక ముద్ద వచ్చి పెట్టుకుంటా పోతూ ఉంటాడు. వాడు పడుకున్నాడు అండి, అందుకే ఇప్పుడు కామ్గా తింటున్నాం. కానీ వాడు పడుకోకుంటే మా చుట్టూ బొంగరం లాగా తిరుక్కుంటూ ఆడుకునేవాడు. అందుకే నిన్న అమ్మ తలకాయ కూర చేసింది కదా ఫ్రెండ్స్, చాలా బాగా కుదిరింది అండి. మధ్యాహ్నం తిన్నాము, నైట్ కూడా కొంచెం తిన్నాము అండి. అన్నయ్య ఇప్పుడు తింటున్నాడు, టేస్ట్ బాగుందనేసి చెప్పాడు అన్నట్టు అన్నయ్య. తర్వాత వదినే ఉన్ను వర్షిత్ కలిసి పిజ్జా చేస్తున్నాడండి. వర్షిత్ అంటే మా పెద్ద అబ్బాయికి రెసిపీస్ చేయడం అంటే చాలా ఇష్టం. అది నా చేతి వాటం వచ్చిందో ఏంటో నాకు తెలియదు, అమ్మ చేతి వాటం నాకు వచ్చింది, నా చేతి వాటం మా అబ్బాయికి వచ్చినట్టుంది. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడండి కుకింగ్ మీద. వాడు డిఫరెంట్గా చేయడానికైతే చాలా ట్రై చేస్తాడు. పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తాడో ఏంటో నాకు తెలియదు, కానీ వాని ఇష్టానికే వదిలేస్తాను ఏదైనా సరే. ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నాడు, వదినకి అన్ని రకాలుగా హెల్ప్ చేశాడు అన్నట్టు పిజ్జా చేసేటప్పుడు. నేనైతే పడుకున్నాను ఫ్రెండ్స్, నాకు ఎందుకో కొంచెం
కోల్డ్గా అనిపించింది చాలా. అందుకోసం ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ తాగిన తర్వాత నాకు అక్కడి హైదరాబాద్ వాటర్కి పడక, అంటే పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే కాదనట్లేదు, కానీ అప్పుడప్పుడు మనకు వాటర్ పడక వర్షాకాలం స్టార్ట్ అయ్యే సీజన్లో జలుబు అవుతుంది కదా, అట్లా నాకు జలుబు అయింది అన్నట్టు. అందుకే తలనొచ్చి నేను పడుకున్నాను అండి. వదినే పిల్లల కోసం పిజ్జా చేస్తా అంటే సరే చేయమనేసి చెప్పాను. మొన్న హైదరాబాద్లో చేసినప్పుడు బాగా కుదిరిందట అండి. సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కూడా చేసింది అండి. ఇంకా కానీ అక్కడ ప్లఫీగా వచ్చింది బాగా అనేసి చెప్పింది. ఇక్కడ కొంచెం నార్మల్గా వచ్చిందట అండి. పన్నీర్ పిజ్జా చేసింది. నేను కూడా మునుపు మా పిల్లలకి స్నాక్స్ బాగా చేసేదాన్ని, కానీ ఈ మధ్యలో కొంచెం టైం లేక చేయట్లేదు అండి. నేను పడుకున్నాను. ఇంకా వీళ్ళు బలవంత పెడితే లేచాను అండి. కొద్దిసేపు పడుకుంటానంటే కూడా వీళ్ళందరూ పడుకోనియలేదు అన్నట్టు. మరి ఇత్తిగాడు నేను పడుకునే టైంకే లేచి నా దగ్గరికి వచ్చి అత్త అత్త అంటే లేచాను. పిజ్జా తిన్నాను. పిజ్జా తిన్న తర్వాత ఒక గంట తర్వాత అండి మేము ఈవినింగ్ టైం 4:30 అవుతుంది, దాదాపు 5 అవుతుంది కావచ్చు అండి. ఇంకా మేము ఇప్పుడు సిద్దిపేట కొమ్మటి చెరువు దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి అందరం కూడా. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మా పిల్లలు, ఎందుకంటే మేము ఇదివరకు ఎప్పుడు చూడలేదు అన్నట్టు. వదిన వాళ్ళైతే ఒక 2-3 టైమ్స్ వెళ్ళారు, వదిన తేజు రిత్తు గిట్లా, కానీ మేమైతే ఫస్ట్ టైం అండి చూడడం. అమ్మ కూడా మొన్న ఇక్కడ స్వర్ణగిరి యాదగిరిగుట్ట చూసినప్పుడు మొన్న చూద్దాం అనుకున్నారట కొమ్మటి చెరువు. అంటే అమ్మ వాళ్ళ గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అండి, మహిళా మండలి ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసి వచ్చారు అండి. టాటా సుమో ఏమో మాట్లాడుకొని అప్పుడు వీలు కాలేదట. ఇప్పుడు చూద్దామనేసి అమ్మ కూడా అంది. అందుకే అందరం కలిసి కారులో వెళ్తున్నామండి. కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది కారులో అందరం కలిసి వెళ్ళడం, కానీ అడ్జస్ట్ చేసుకొని వెళ్తామండి. ఎందుకంటే అందరం కలిసి ఒకే చోట ఉంటే అది కొంచెం ఇరుకైనా హ్యాపీగా ఉంటుంది అంటారు కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా ఇప్పుడు సిద్దిపేటకు బయలుదేరామండి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా జాతర ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మేము ఉంటామో లేమో తెలియదు. అందుకే ఇప్పుడే వెళ్దామనేసి సడన్గా అనుకున్నామండి. ఇది ముందే ప్లాన్ చేసుకున్న పని అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్. ఇంకా చూడాలి సిద్దిపేట కొమ్మటి చెరువు ఎలా ఉంటుందో. నేను కూడా మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే మీరు కూడా చూడొచ్చు అండి మాతో పాటు. అందుకే అందరం కలిసి బయలుదేరాము. నేను పిజ్జా అయితే కంప్లీట్గా తినలేదు, దాదాపు కొంచెమే తిన్నాను. ఇంకా వర్షితు, లవితు, తేజు అందరూ తిన్నారు, కానీ నాకు జర్నీ చేస్తున్నాను కదా అనేసి ఇంకా తినబుద్ధి కాలేదు. మా మమ్మీ అయితే అట్లాంటివి తినదు అండి. ఇంకా నిజంగా చెప్పాలంటే మా అమ్మమ్మ తిన్నది ఇష్టం కొద్దీ పిజ్జా వచ్చేసి. ఇంకా అమ్మమ్మ ఎక్కడుంది అంటే అమ్మమ్మను వాళ్ళ ఊర్లో వదిలేసి వెళ్తున్నాము అండి. ఎందుకంటే అమ్మమ్మ అంత దూరం రాలేదు, అంత దూరం మాతో తిరగలేదు ఫ్రెండ్స్. కొంచెం ఏజ్డ్ కదా, అందుకోసం అమ్మమ్మను వాళ్ళ ఊర్లో వదిలేసి వెళ్తున్నాము అండి. మేమందరం కూడా కారులోనే వెళ్తున్నాము అండి. కొంచెం అడ్జస్ట్ చేసుకొని వెళ్తున్నాము. కానీ కారులో సగం దూరం వెళ్ళిన తర్వాత నాకైతే గందరగోళం అయింది అండి. బాగా తలనొచ్చినట్టు, కక్కచ్చినట్టు, ఎవరికి ఏం కాలే, కానీ నాకైతే మొత్తం కడుపంతా తిప్పినట్టు, వామిటింగ్ వచ్చినట్టు అయిందండి. బాగా చాలాసేపు ఓపిక పట్టాను. మా వారేమో గ్లాసులు తీయమంటే అస్సలు తీయరు, డస్ట్ వస్తుంది అనేసి, మళ్ళీ ఏసీ కూడా రాదు అందరికీ అనేసి ఇంకా బయట గడిపొస్తే తీయరు అన్నట్టు. అందుకే ఇంకా నాకేమో చాలా చాలా ఇబ్బంది అయిపోయింది అండి. సగం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మేము కల్లపల్లి బెజ్జంకి దాటామండి. బెజ్జంకి నుంచి నాకు ఇక తలనిప్పడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సిద్దిపేటకు వచ్చేదాకా. ఇంకా ఫైనల్గా అయితే మేము సిద్దిపేట కొమ్మటి చెరువు దగ్గరికి వచ్చేసాము అండి. ఇక్కడివి కొన్ని మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మిగతాదంతా కూడా మ్యూజిక్ పెడతాను, మీరే చూడండి. ఇక్కడ మాత్రం పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళకి ఫుల్ టైంపాస్ అవుతుంది అండి. నేనైతే ఇది ఫుల్ క్లారిటీగా మీకు చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చూడాల్సినవి, ఆడుకోవాల్సినవి, పెద్దవాళ్ళు చూడాల్సినవి, ఆడుకోవాల్సినవి చాలా ఉన్నాయి అండి. అందుకే చాలామంది వస్తున్నారేమో. మేము ఇక్కడ గురువారం రోజు వెళ్ళామండి, అయినా కూడా చాలామంది జనాలు వచ్చారు అండి. వదిన ఇదివరకు వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ ప్లేస్ అంతా కూడా తెలుసు అండి. చాలా చాలా బాగుంది. కొంచెం ఇక్కడనే ఈ వాటర్ దగ్గర స్మెల్ వచ్చింది అండి. అందుకే అమ్మ కర్చీఫ్ కట్టుకుంది చూసారా. ఇంకా పిల్లల్ని ఒక ఫోటో తీసాము ఇక్కడ, కొన్ని ఫొటోస్. ఇంకా మా నలుగురు పొట్టోళ్ళలో మా రిత్తిగాడైతే ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. వర్షితును రిత్తిగాడు మెయిన్గా మొత్తం తిరగాలి, చూసేయాలి, ఎంజాయ్ చేయాలి అనేసి నలుగురు ఇంకెట్ట నడుస్తుంది చూసారా మా చిన్న పొట్టి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళు తిరగడం చూసి భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా అండి. ఈ కొమ్మటి చెరువు వీడియో వచ్చేసి నేను దాదాపు చాలా వరకు కవర్ చేశాను అండి. ఇందాక అది ఎక్కి దిగిన తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళాలి అండి.
మనం చెరువు చూడాలి అంటే. ఈ సిద్దిపేటలో ఉన్న కొమర్ చెరువుకు ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే నా కమెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే నేను రావడమే ఫస్ట్ టైము, ఈ ప్లేస్ చూడడమే ఫస్ట్ టైం అండి. ఎప్పటి నుంచో అనుకున్న కళ ఇప్పటికి నెరవేరింది అనుకోవచ్చు. ఇది పిల్లలు ఆడుకునే గేమ్స్ది అండి. వచ్చేటప్పుడు పిల్లల్ని ఆడిపించేసి వస్తామనేసి అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే మేము ఇప్పుడు ఫాస్ట్గా వెళ్తున్నాము. మా వారేమో ఫోన్ మాట్లాడుతూ ఉంటే నేను ఒక ఫోటో తీస్తాను అన్నట్టు. ఇక్కడ డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని చూసి రిత్తిగాడేమో ఫిష్ 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 అంటున్నాడు. మనకి ఫిష్ అంటే చాలా ఇష్టం. అలాగే ఇక్కడ డైనోసార్ గుహకు లాంటిది కూడా ఉంది, అక్కడికి కూడా తీసుకెళ్ళాలి పిల్లల్ని. తర్వాత ఇంకా చూసారా ఫిష్ 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 అంటా ఉన్నాడు. మనకి చాలా పిచ్చి మా బాపుకు ఉండేది అండి. ఫిష్ అంటే చాలా పిచ్చి ఇష్టం, తినడమైనా చూడడమైనా. అంటే చిన్నప్పుడు బాగా పట్టేది మా బాపు తన చిన్న ఏజ్లో, అందుకే చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నట్టు. మరి ఇత్తుకు వచ్చిందండి ఆ అలవాటు. మా 3 పిల్లలలో వీనికే వచ్చింది అండి, 4వ వాడికి. ఇంకా ఫోటోలు తీసామండి పిల్లల్ని. అక్కడక్కడ కొంచెం లొకేషన్ ఫొటోస్ బాగున్నాయి కదా. ఇప్పుడు మేము అందరం కూడా అదేంటిది బోట్ ఎక్కడానికి, లాంచ్ ఎక్కడానికి వెళ్తున్నాము అండి. వద్నే కొద్దిసేపు అయితే మూసేస్తారు చీకటైతే అనేసి వెళ్దాం అనేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ చూద్దామనేసి చెప్పింది. అందరికీ కూడా టికెట్స్ తీసుకున్నాము లోపలికి వెళ్ళడానికి. ఇంకా టికెట్స్ మీద కూడా ఇలా గుర్తులు వేస్తారు కదా అండి, అవి చూపిస్తున్నాను మీకు కంప్లీట్గా. అండ్ సిద్దిపేట చెరువుకి వెళ్ళాలంటే ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు మనీ 2-3,000 మనీ నెట్ పేమెంట్ డ్రా చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని ప్లేసెస్ తిరగాలి అంటే మాత్రం. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఒక్కటి కూడా లేదు అండి. పేటిఎం, గూగుల్ పే, ఆన్లైన్ పేమెంట్ ఏది లేదు. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఇస్తే ఒకరేమో ఇదివరకు అట్లా చేస్తే మోసపోయారట అండి చాలా పైసలు. అందుకే ఆన్లైన్ పేమెంట్ ఏది పెట్టలేదు అండి. మొత్తం నెట్ క్యాషే ఉంది చాలా వరకు. ఇక్కడ మేము తిరిగిన ప్లేసెస్కి అయితే అన్నిటికీ క్యాషే తీసుకున్నారండి. అందుకే మీరు కూడా క్యాష్ కొన్ని డ్రా చేసుకొని తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది మాత్రం మర్చిపోకండి, గుర్తుంచుకోండి. మేము ఇప్పుడు బోట్ ఎక్కడానికి వెళ్తున్నాము అండి. వదినకి ఎప్పటి నుంచో కోరిక అట, నాకు కూడా కోరికనే, కానీ కొంచెం భయం అండి. అందుకే బోట్ ఎక్కడానికి ఫస్ట్ వెళ్తున్నాము. తర్వాత అందరం కలిసి లాంచ్లో వెళ్తామండి. నాకు తెలిసిన పద్ధతిలో లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. నాకు అదే అంటారని తెలుసు, బోటు లాంచ్ అనేసి. ఇంకా వేరే అయితే ఏం తెలియదు అండి. అలాగే ఇక్కడ బతుకమ్మది తల్లి కూతురుది కూడా ఉంది. అక్కడ కూడా చాలామంది ఫొటోస్ దిగారు. ఇక్కడ మధ్యలో మొత్తం చెరువు ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తే ఒక మనిషికి 10 రూపీస్ 20 రూపీస్ ఉంది అండి టికెట్. అటు వెళ్ళి ఇటు నడుచుకుంటూ రావడం అనేది. నైట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందట ఈ ప్లేస్, వద్దే చెప్తా ఉంది అన్నట్టు. మేము వెళ్తా ఉంటే మేము నైట్ వరకు ఇక్కడనే ఉందామనేసి వచ్చుడే ఈవినింగ్ వచ్చామండి. ఈవినింగ్ టైంలోనే చాలా బాగుంటుందట అండి. 5 నుంచి మీరు 5 నుంచి ఎప్పుడైనా రావచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది అంట. మేము ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బోటు ఎక్కడానికి వెళ్తున్నామండి. 4 మా వారు, నేను, వదినే, ఇంకా అన్నయ్య, మాతో పాటు రిత్తిగాడు కూడా వస్తున్నాడు. తేజు కూడా వస్తా అన్నాడు. కాకపోతే చిన్న పిల్లలకి వాళ్ళు డేర్గా ఉంటే తీసుకెళ్తారట, లేకుంటే అలో లేదట అండి. తేజు వస్తా అన్నాడు. కాకపోతే వద్దు అనేసి అన్నయ్య అన్నాడు అన్నట్టు. ఎందుకంటే అది చాలా స్పీడ్గా అటు ఇటు వంగుకుంటూ తీసుకెళ్తారు కదా ఫ్రెండ్స్, అందుకోసం. నేను కూడా ఫస్ట్ టైం అండి ఇట్లా బోట్ ఎక్కడం. అంటే ఇది ఎక్కాను ఆల్రెడీ, లాంచ్ ఎక్కాను. ఎందుకంటే మేము ఇక్కడెక్కడ హైదరాబాద్లో ఒక పార్క్కి వెళ్ళాం కదా అండి, అక్కడ ఎక్కామన్నట్టు. ధనరాజన్న వాళ్ళు మేము అప్పట్లో వెళ్ళాం కదా, ఒక 2 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము 4 కలిసి వెళ్తున్నాం కాబట్టి మాకు ఇవి ఒకవేళ సంథింగ్ బాగుండదు అనేసి కట్టారు అన్నట్టు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఫ్రెండ్స్, ఇవైతే వేసుకుంటే మునగకుండా ఉంటుంది అనేసి కట్టారు. ఎందుకంటే మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా అండి చాలా సినిమాలలో, నేను కూడా అందులోనే చూశాను. రియల్గా అయితే ఎవరిని చూడలేదు. మేము 4 కలిసి ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాం. చూడండి మా రిత్తిగాడు కూడా ముందర కూర్చున్నాడు. ఇంకా ఇట్లా ఫోన్ పట్టుకొని నేను వీడియో తీస్తూ ఉంటే మేడం ఫోన్ పట్టుకోకండి, కింద పడిపోతుంది, వాటర్లో పడిపోతుంది, మళ్ళీ అయితే మేమైతే ఇవ్వలేము అనేసి చెప్పారన్నట్టు. అందుకే కొంచెం తీసి ఇట్లా క్రాస్ చేయగానే బోట్ని నేను ఆపేశాను ఫ్రెండ్స్. మొత్తం మా వారు కూడా వద్దన్నారు. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇట్లా మొత్తం మమ్మల్ని కింద ఉంచినట్టే తీసుకెళ్లారు, అటు ఇటు కూడా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్గా. అండ్ చాలా భయంగా అనిపించింది, చాలా హ్యాపీగా గడిపానండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరం కలిసి ఇట్లా ఒకసారి తిరిగి వద్దామనేసి వెళ్తున్నామండి.
ఈ వాటర్ చుట్టూ చూసారా అట్లా నెట్ క్యాష్ తీసుకుంటున్నారు అన్నట్టు. ప్రతి దానికి కూడా ఈ బోట్కును దీనికైతే మాత్రం కానీ ఒక్కొక్కరికి టికెట్ బాగానే ఉంది అండి కాస్ట్ అయితే. అంటే ఇక్కడ పెట్టొచ్చు ఎందుకంటే అన్నీ కూడా ఉన్నాయి కదా అండి తిరిగే ప్లేసెస్ కూడా. అలాగే చీకటి అయిన కొద్దీ లైట్ సెట్టింగ్ కూడా సూపర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారా బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఎలా ఉందో. ఇంకా లైట్స్ వస్తాయి చూడండి ఇట్లా వంకర్లు తిరుక్కుంటూ, అది ఇంకా బాగా అనిపించింది. అందుకే దాదాపు నేను చాలా వరకు కవర్ చేశాను అండి ఈ బోటు లాంచ్ వీడియో వచ్చేసి. మొత్తం కొమర్ చెరువు అంతా కూడా చాలా వరకు కవర్ చేశాను. మీరే చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి. ఓకేనా, మ్యూజిక్ పెడతా.
సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పటిదాకా సిద్దిపేట కొమర్ చెరువులో పిల్లలు ఆడుకునేవి, తర్వాత పెద్దవాళ్ళు తిరిగేటివి, చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ కానివ్వండి ఎంత బాగున్నాయి. అన్నిటినీ కూడా మీరు చూసే ఉంటారు. ఇంకా మేము ఒక్కటే చేయలేదు అండి, ఆ తీగ ఉంది కదా ఫ్రెండ్స్ వాటర్లో, అటు ఇటు తిరిగేది 10 రూపీస్ తీగ, అది ఒక్కటే నడవలేదు అండి తీగ పైన. అంటే దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అందుకోసం చెప్పాను. ఇంకా నాకు ఇదంతా అయిపోయేసరికి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నాకు ఫుల్ వామిటింగ్ వచ్చినట్టు అయింది అండి. కడుపులో మొత్తం తిప్పేసింది. ఒక అర్ధగంట సేపు అలా కూర్చునిపోయాను అన్నట్టు అట్లా అయింది. ఇంకా అందరికీ కూడా ఫుల్ ఆకలిస్తుంది, ఎందుకంటే ఇప్పటిదాకా బాగా తిరిగాము కదా. నాకు కొంచెం వామిటింగ్ అయిన తర్వాత కొంచెం సెట్ అయింది అనేసి అనిపించింది అండి. అందుకే ఇప్పుడు సిద్దిపేటలో ఏ హోటల్ అయితే బాగుంటుంది అనేసి వెతుకుతా ఉన్నాము. మాకు కూడా ఇక్కడికి రావడం కొత్తగానే కదా ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ హోటల్స్ కూడా ఏం బాగుంటాయో మాకు అస్సలు తెలియదు. ఒకరోజు ముందు మేము మా సబ్స్క్రైబర్స్ని అడిగిన చాలామంది మాకు చెప్పేవాళ్ళు, ఇట్లా సిద్దిపేటలో ఈ హోటల్ బాగుంటుంది అక్క అనేసి చాలామంది చెప్పేవాళ్ళు. లేకుంటే ఈవినింగ్ వచ్చినా చెప్పేవాళ్ళు అనుకుంటా. కాకపోతే మేము ఎవరిని అడగలేదు, ఎందుకంటే మేము వచ్చేదే సడన్గా వచ్చాం కదా ఫ్రెండ్స్. అందుకే మా వదినే వాళ్ళ ఫ్రెండ్స్కి చుట్టాలకి ఫోన్ చేసి కొంతమందిని అడిగింది అన్నట్టు, దగ్గర వాళ్ళని. యాక్చువల్గా అయితే మాకు ఇక్కడ మా సిస్టర్ కూడా ఉంటుంది, మా బావగారు కూడా ఉంటారు, అన్ని హోటళ్ళకి అధ్యక్షుడు. కాకపోతే మాకు ఆ బావగారి మీద అసలు తోచలేదు ఫ్రెండ్స్. ఆ విషయం మాకు ఎప్పుడు అర్థమైంది అంటే, మేము ఫుడ్ అంతా తిన్న తర్వాత మా బావగారు హోటల్ సర్చింగ్కి వస్తారు కదా, అట్లా వచ్చినప్పుడు కనిపించారన్నట్టు. అప్పుడు అర్థమైంది, అయ్యో మర్చిపోయామే అనేసి. ఈ విషయం మీకు ముందే చెప్పేస్తున్నాను నేను, డిన్నర్ చేయకముందే. ఇంకా ఫైనల్గా అయితే మేము ఎక్కడికి వచ్చామంటే అతిథి హోటల్కి వచ్చామండి. ఇది ఏ కాలనీ, ఏ ఏరియా సిద్దిపేటలో అనేది నాకు తెలియదు, ఎందుకంటే నాకు సిద్దిపేట, సిరిసిల్ల ఎక్కువ తెలియదు అండి. కరీంనగర్ కూడా చాలా తక్కువ తెలుసు. ఎక్కువ తెలిసిన ప్లేస్ ఏంటి అంటే హైదరాబాదే అండి, ఎందుకంటే నేను మా ఊరి సైడ్ వెళ్తాం, కానీ సిద్దిపేట, సిరిసిల్ల ఎక్కువ షాపింగ్ చేయము కదా ఫ్రెండ్స్. అందుకే మాకు ఎక్కువ శాతం తెలియదు అన్నట్టు. ఇంకా వదినే కొద్దిగా తెలుసు, కానీ నాకైతే మొత్తానికి తెలియదు అండి. చాలామంది నమ్ముతారో లేదో రియల్గా చెప్పాలి అంటే, అందుకే చెప్పేస్తున్నాను అండి. అండ్ మీరు సిద్దిపేట, సిరిసిల్లకి వచ్చినప్పుడు ముందే చెప్తాంలేండి ఈసారి ఏ హోటల్స్ ఏవి బాగున్నాయి అనేది చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 8:30 అట్లా అవుతుందండి టైము, 9 కూడా కావచ్చు, మేము టైం చూసుకోలేదు. ఇంకా పిల్లలు ఆడుకుంటా అనేసరికి చాలాసేపు అక్కడే ఉన్నాము అన్నట్టు. మీకు చూపించాను కదా అండి పిల్లలు ఆడుకునే గేమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. అందులో దాదాపు ఒక 1 అవర్ ఉన్నామండి పిల్లల కోసం, ఎందుకంటే వాళ్ళు అన్నీ ఆడుకుంటామనేసి చెప్పారు. అందులో కాయిన్స్ ఇచ్చారన్నట్టు, ఆ కాయిన్స్ బట్టి ఆడుకోవడం అనేది ఉంది పిల్లల్ని. ముఖ్యంగా మరి రిత్తుగానే హెలికాప్టర్ భలే ఉంది కదా ఫ్రెండ్స్, కిందికి పైకి లేవడం ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది అండి పిల్లలకు మాత్రం, చిన్నపిల్లలకు. ఇంకా అందరం వచ్చి కూర్చున్నాము. ఫస్ట్ అన్నయ్య ఏమో ఏదో సూప్ ఆర్డర్ ఇచ్చాడు అండి, అది నూడిల్స్ సూప్ లాగా ఉంది, చికెన్ సూపే, కానీ కొంచెం టేస్ట్ బాగానే అనిపించింది, కానీ నేను తాగలేదు. ఎందుకంటే నాకు మళ్ళీ అసలు ఫుడ్ తింటే ఇప్పుడు వామిటింగ్ అవుతుందేమో అనేసి చాలా భయంగా అనిపించింది, మళ్ళీ కక్కత్తదేమో అనేసి. కానీ ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది అండి నాకైతే, నాకే కాదు అందరికీ కూడా. అందరం బాగా తిరిగాం కాబట్టి ఇంటికి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ వండుకోవడం తినడం లేట్ అవుతుంది అనేసి పిల్లలంటే ఇక్కడ బయట తినేసామండి. తర్వాత ఇవి ఆర్డర్ ఇచ్చాము, దీని తర్వాత బిర్యానీ కూడా తీసుకున్నాము అండి, కానీ ఎక్కువ తినలేకపోయాము, నైట్ టైం కదా ఫ్రెండ్స్. అందుకే మిగిలిన ఫుడ్ కొంచెం వేస్ట్ అవుతుంది అనేసి అందరము తినేసామండి. తిన్న తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోయామన్నట్టు. ఇవన్నీ వీడియోస్ తీసేసరికి నా ఫోన్ మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది అండి. ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వీడియో ఏమీ షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.